Good morning, friends. My name is V. Jyoti, lecturer in Geology, Government Degree College for Women, Siddipet. UG level classes are begun to online classes. Today topic is Porifera, very important topic, and it was so interested also. Phylum Porifera include animals that are commonly called sponges. The term porifera means porous, pore mean and beer. అంటే దీన్ని రంధ్రయుతమైనటువంటి జీవులు అని చెప్పవచ్చు. ద నేమ్డ్ కాయిన్డ్ అంటే పోరిఫెరా వర్గంలో సంబంధించినటువంటి జీవులన్నీ కూడా స్పంజికలే అని చెప్పవచ్చు. వీటిని ఏమంటారు, ఫస్ట్ దీన్ని జూ పైటలోకి చేర్చడం జరిగింది. ద స్టడీ ఆఫ్ పోరిఫెరా ఈజ్ కాల్డ్ పారాజువాలజీ. ద బిగ్గెస్ట్ స్పంజ్ ఈజ్ స్పీసియోస్పంజియా. స్మాలెస్ట్ sponge is Leucosolonia. The biggest sponge is Spatiospongia. Smallest sponge is Leucosolonia blanca. Leucosolonia blanca. Their first general characters are the sponges are aquatic, mostly marine, except one family. Example is Spongilidae. Spongilidae which live in fresh water. All sponges are live in mostly marine water. అంటే సముద్రంలోనే జీవించే అవకాశం, అంటే ఉప్పు నీటిలో నివసించే అవకాశం కేవలం ఒక్కటి మాత్రం. స్పాంజిలిడే మాత్రం మంచినీటిలో అంటే ఫ్రెష్ వాటర్లో జీవించే విధంగా ఉంటుంది. దే ఆర్ సెల్యులార్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనెల్స్. సెల్యులార్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనెల్స్ మీన్స్ ఇవి స్పంజికలు అనేటువంటివి, వీటి యొక్క కణాలు అనేటువంటివి అభివృద్ధి చెందే విధంగా ఉండే అవకాశం ఉంది. మరి వీటిలో సౌస్టవం చూసినట్లయితే ఎసిమెట్రికల్ ఉండే అవకాశం ఉంది. కొన్ని ఏసిమెట్రిక్ మీన్స్ అసౌస్టం అంటుంటారు. సమ్ ఆర్ రేడియల్ సిమెట్రీ మీన్స్ వలయ సౌష్టవం. రేడియల్ అంటే మామూలుగా రౌండ్ అంటుంటారు, వలయ సౌష్టవం. బాడీ షేప్ ఈజ్ వాస్, అంటే ఒక కూజ ఆకారంలో కనిపిస్తుంది. చూడండి ఇక్కడ వాస్ లైక్. అండ్ సమ్ ఆర్ సిలిండర్ లైక్, అంటే కొంచెం పూల అంటే వాస్ అంటే పూల సజ్జలాగా, కొన్ని స్తూపాకారంలో, కొన్ని నాళాకారంలో, కొన్ని కుషన్ మాదిరిగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ డిప్లోబ్లాస్టిక్, ఎందుకంటే దీనిలో రెండు త్వచాలు ఉంటాయి. బాడీ వాల్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ 2 layers. మెయిన్లీ outer is ectoderm, is another name also called phenacodon, and inner endoderm is called choanoderm. Very important. Ecto is phenacodon and inner is choanoderm. Between the penoderm and choanoderm is gelatinous mesenchyme. Gelatinous mesenchyme చాలా ఇంపార్టెంట్. ఫినాకోడమ్ కోయినోడమ్కి మధ్య ఈ జిలాటియస్ మీసోడమ్ మీన్స్ దీన్ని భ్రూణ కణజాలం అంటుంటారు. అంటే వీటిలో బాహ్యత్వచం ఉంటుంది మరియు అంతత్వచంలో ఉంటుంది. దీన్ని పినాకోడమ్ కోయినోడమ్ అంటుంటారు. దీని మధ్యలో ఉన్నటువంటి ఒక మధ్య భ్రూణ కణజాలం ఉంటుంది. దీన్ని ఏమంటారు, జెలటియస్ మీసెన్కైమ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దీంట్లో ద బాడీ ఈజ్ performed by numerous maintained pores and ostia. Pores and ostia. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. అవి ఎలా pores and ostia. ఇక్కడ చూడండి, ఇక్కడ
పైవైపున ఆస్కులం ఉంది, మొత్తం కూడా దీని చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి వీటిని స్పంజీ జీవులు అని కూడా చెప్పవచ్చు. అంటే మనం ఒక డస్టర్ని చూసినట్టుగానే మొత్తం రంధ్రయుతంగా ఉంటుంది శరీరం. కాబట్టి బాడీ ఈజ్ పర్ఫార్మ్డ్ బై న్యూమరియస్ పోర్స్ కాల్డ్ ఆస్ట్రియా అని చెప్పవచ్చు. ఆస్ట్రియా అనేటువంటి మొత్తం రంధ్రయుతమైనటువంటి జీవులు ఉండే అవకాశం ఉంటుంది. ఆస్ట్రియా ఓపెన్ ఇంటూ లార్జ్ సెంట్రల్ క్యావిటీ ఈజ్ కాల్డ్ స్పాంజోసీల్. ఇక్కడ చాలా పెద్దగా కనిపిస్తుంది, దీన్ని ఏమంటారు స్పాంజోసీల్గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద డ్రా, ఇక్కడ చూడండి చిన్న చిన్న వాటిని చూడండి, ఇక్కడ స్పాంజోసీల్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి దీన్ని స్పాంజోసీల్ అంటారు. చిన్న చిన్న మొత్తం రంధ్రాలు ఉంటాయి, దాన్ని ఏమంటారు ఆస్ట్రియా అని చెప్పవచ్చు. ఈ యొక్క సెంట్రల్ క్యావిటీ కాల్డ్ స్పాంజోసీల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇట్ ఓపెన్ ఇంటూ అవుటర్ సైడ్ ఆఫ్ ద ఆస్కులం. అతి పెద్ద రంధ్రం అంటే చూడండి, ఇవి చిన్న చిన్నవన్నీ కూడా మెల్లమెల్లగా పెద్ద రంధ్రమైనటువంటి ఆస్కులం. చూడండి ఆస్కులం చాలా పెద్దగా ఉంది, ఆస్కులం వైపుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎండోస్కెలిటన్ కన్సిస్ట్ ఆఫ్ స్పాంజిన్ ఫైబర్స్ అనేటువంటివి దీంట్లో ఉండే అవకాశం, ఎందుకంటే చాలా డస్టర్ మాదిరిగా ఉన్నటువంటి స్పంజిక మాదిరి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కారణం కొన్ని సిలేషియస్ పిక్కల్స్ ఉంటాయి, కొన్ని క్యాలికేరియస్ పిక్కల్స్ ఉంటాయి. అంటే సిలేషియస్ స్పంజికా కుహరం ఉండొచ్చు, క్యాలికేరియస్ కంటకాలు అనేటువంటివి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వన్ చూస్తాం. సిలేషియస్ అండ్ క్యాలికేరియస్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ స్లైడ్లో నేను చూపిస్తాను. నెక్స్ట్ దీనిలో డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్గా డైజెస్ట్ సిస్టమ్ ఉంది. డైజెస్ట్ సిస్టమ్ ఈజ్ ఇంట్రాసెల్యులర్ అనొచ్చు. ఎందుకంటే కణాంతస జీర్ణక్రియ అంటారు ఇంట్రాసెల్యులర్. ఎందుకంటే వీటిలో నోరు అనేది లేదు, మౌత్ పార్ట్ అనేది లేకపోవడం వల్ల దీంట్లో ఇంట్రాసెల్యులర్ డైజెషన్, ఎక్స్క్రిటరీ అండ్ రెస్పిరేటరీ ఆర్గాన్ ఆర్ ఆబ్సెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలో ఎందుకు ఎక్స్క్రిటరీ అండ్ రెస్పిరేటరీ ఆర్గాన్ ఆర్ ఆబ్సెంట్ అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా అంటే శ్వాసక్రియ, విసర్జన క్రియ అనేటువంటిది లేకపోవట వీటిలో చూడవచ్చు. ఇవి ప్రాథమిక జీవులు కాబట్టి వీటిలో నాడీ వ్యవస్థ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నర్వస్ సిస్టమ్ టైప్ ఈజ్ ప్రిమిటివ్ టైప్ అనమాట, అంటే ప్రాథమిక నాడీ వ్యవస్థ. ఎందుకు అంటే వీటికి అంత అంటే ప్రోటోజోआ పోరిఫెరా కాబట్టి అంటే ప్రిమిటివ్ టైప్ ఆఫ్ నర్వ్ సిస్టమ్ అటువంటిది మనం చూడవచ్చు. వీళ్ళు బైపోలార్ మల్టీప్లోరార్ సెల్స్ ఫార్మ్డ్ నెట్వర్క్ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ స్పాంజెస్. అంటే వీటిలో చాలా రకాలుగా ఉన్నటువంటివి కనిపిస్తుంటాయి. ఎలా అంటే ఎన్నో రకాల కణాలు అనేటువంటి వీటిలో చేయడానికి అంటే పని అనమాట. ఒక్కొక్కటిగా కణాస్థి పంజరాన్ని ఏర్పరిచేది ఒకటి, బీజ కణాలను ఏర్పరిచేది ఒకటి, డిఫరెంట్గా ఉండడం అనేటువంటి దీంట్లో చూడవచ్చు. నెక్స్ట్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై సెక్షువల్ ఉంటుంది. ఇది కూడా నేను స్లైడ్ బై స్లైడ్ నేను చూపిస్తాను. సెక్షువల్ జరుగుతుందో. ఎసెక్షువల్ ఈజ్ బడ్డింగ్ టైప్గా ఉంటుంది, గ్యామిల్స్ ఏర్పడతాయి. సెక్షువల్ ఈజ్ రిప్రొడక్షన్ స్లో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి పడతాయి. అంటే రిప్రొడక్షన్ షోస్ మేల్ అండ్ ఫీమేల్, అంటే అండాలు శుక్రకణాలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ అని చెప్పవచ్చు. వై షుడ్ సే ఇండైరెక్ట్ అంటే ఇందులో లార్వా స్టేజ్ అనేటువంటిది కనిపిస్తుంది అనమాట. ఇండైరెక్ట్గా అంటే మదర్ని పోలి ఉండి పుట్టగానే తల్లిని పోలి ఉండదు బిడ్డ, కాబట్టి వాటిని ఇండైరెక్ట్ అంటారు. తెలుగులో అప్రత్యక్షం అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ పారంకైములా larva stages and amphiblastola, very important for the MSc entrance question. Porifera larva stages mainly parenchyma, amphiblastola. Sponges possess high power of regeneration. రీజనరేషన్ అంటే మామూలుగా
మీకు తెలిసినంత వరకు చూడండి. రీజనరేషన్ అంటే ఒకటి అవయవాన్ని కోల్పోయి మళ్ళీ ఏర్పరచడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పంజికను తీసుకొని ఒక సిల్క్ కర్చీప్లో పెట్టేసి దాన్ని బాగా నలిపి ఒక 200 పీసెస్ చేసి పడేసినా కూడా ఆ 200 పీసెస్ 200 స్పంజెస్ ఏర్పడతాయి. అంటే అంత రీజనరేషన్ ఎక్కువగా ఉంటుంది వీటిలో. ఓకే, ద హై పవర్ ఆఫ్ రీజనరేషన్ ఇన్ స్పాంజెస్ అని చెప్పచ్చు. వాటర్ సర్క్యులేట్ సిస్టమ్ చూస్తే వీటిలో చాలా చాలా ఇంపార్టెంట్గా కెనాల్ సిస్టమ్ ఉంటుంది. కుల్య వ్యవస్థ చూడండి, ఇక్కడ చాలా మధ్యలో సెంటర్లో ఉన్నటువంటి కెనాల్ సిస్టమ్. ఈ కెనాల్ సిస్టమ్ ద్వారానే అన్నీ కూడా జరుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా వీటిలో డైజెస్టివ్ చూసినట్టే ఇంట్రాసెల్యులర్ కానీ, ఎక్స్క్రిటరీ కానీ, రెస్పిరేటరీ కానీ ఇవన్నీ ఆబ్సెంట్ అనేటువంటివి ఉండటం అనేది మనం చూస్తున్నాం. మరి వీటిలో మరి ఏ విధంగా అవి జరుగుతుందంటే కెనాల్ సిస్టమ్ ద్వారానే అన్ని పనులు చేసుకోగలుగుతుంది. ఇట్ హెల్ప్స్ ఫర్ ఫుడ్ ఆక్యుపేషన్ మీన్స్ ఏమంటారు, ఫుడ్ని తీసుకోవడం, ఆహార సేకరణ. అండ్ రెస్పిరేటరీ గ్యాస్ లైక్ O2 లోపలికి, CO2 బయటికి, అంటే డిఫ్యూజన్ టైప్ మామూలుగా రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్సో అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే అన్నీ కూడా చేసేటువంటి దీనిలో కెనాల్ సిస్టమే చేసేస్తుంది. కాబట్టి దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో చెప్పాను చూడండి, ఇప్పుడు ఇంకా ఒకటి ఫినాకోడమ్ అండ్ కోయనోడమ్ అని చెప్పిన. ఫినాకోడమ్ అండ్ కోయనోడమ్. ఫినాకోడమ్ ఈజ్ కాల్డ్, చూడండి ఇక్కడ దీన్ని ఏమో ఇక్కడ బయట ఉన్నటువంటి ఈ బయట త్వచాన్ని ఏమనొచ్చు ఫినాకోడమ్ అంటుంటారు. అండ్ ఎక్టర్ అనొచ్చు, దీన్ని ఎండర్ లోపల వైపు చూసినట్టయితే దీన్ని అనొచ్చు. దీన్ని ఏమంటుంటారు కోయనోడమ్ అంటుంటారు. మధ్యలో ఉన్నటువంటి సెల్స్ అనేవి కనబడుతున్నాయి, దాన్ని ఏమంటుంటే భ్రూణ కణజాలం ఉంటుంది. అంటే జిలాటియస్ మీసెన్కైమ్ అని కూడా చెప్పవచ్చు. జిలాటియస్ మీసెన్ మీన్స్ భ్రూణ మధ్య కణజాలం అని చెప్పవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటివి వాటి కొన్ని చూద్దాం. నెక్స్ట్ చూడండి, కొన్ని సర్ఫే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా స్పిక్కిల్స్, స్పాంజెస్, నెక్స్ట్ అమీబాయిడ్స్ ఇవన్నీ కూడా కణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కణాల గురించి చూద్దాం. అంటే సమ్ టైప్ ఆఫ్ సెల్స్ యొక్క ఏమేమి ఉంటాయి అంటే సెల్యులర్ ఆర్గనెల్స్ అనొచ్చు. సెల్యులర్ ఆర్గనెల్స్లో ఫస్ట్ వన్ ఆస్క్యులం అనేటువంటి చాలా పెద్ద రంధ్రం చెప్పిన చూడండి. దాంట్లో లార్జ్ ఓపెనింగ్ ఫర్ వాటర్ టు ఎక్సిట్ ఫీడింగ్ అండ్ సర్క్యులేటెడ్, ఎక్స్క్రీటెడ్ అండ్ రెస్పిరేటెడ్. అంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ కోయినోసైట్స్ ఇస్ కోలర్ సెల్స్ అని చెప్పవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. కోయినోసెల్స్ నేను డయాగ్రామ్ చూపిస్తాను. కోయినోసైట్ సెల్స్ ఇది షార్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. దీని ఎక్స్ప్లెనేషన్ పూర్తి డయాగ్రామ్ వేసేసి దాని గురించి రాయడం జరుగుతుంది. అంటే కోలర్ సెల్స్ దట్ పంప్స్ వాటర్ ఇన్ విత్ ఫ్లాజెల్లా క్రియేట్ కరెంట్ అండ్ డ్రాప్ ఫుడ్ పార్టికల్స్ అండ్ పోర్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్న రంధ్రాలు అని చెప్పిన వాల్స్ వాటర్. నెక్స్ట్ స్పాంజిన్ ఈజ్ ప్రోటీన్ లైక్ అండ్ అమీబాయిడ్ సెల్స్ ఉంటాయి. అమీబోబాల్స్ లైక్ సెల్స్ టు సెక్రీట్ స్పిక్కిల్స్ అండ్ స్పాంజెస్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కంటకాలు మరియు స్పంజికను విసర్జించడంలో ఈ అమీబోసైట్స్ కణాలు బాగా ఇంపార్టెంట్ చెప్పవచ్చు. వీటిని మనం ఇక్కడ చూడవచ్చు ఈ డయాగ్రామ్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్ని రకాల కణాలు చూద్దాం. కంటకాలు చూడండి, స్పిక్యూల్స్ అని చెప్పినా కదా. కంటకాలు ఎన్ని రకాలు ఉంటాయంటే కాల్కేరియస్ ఇవి కాల్కేరియస్ స్పిక్యూల్స్. నెక్స్ట్ స్పాంజిన్, నెక్స్ట్ సీలియస్ స్పిక్యూల్స్ అండ్ సమ్ సిలేషియస్ స్పిక్యూల్స్ అండ్ సిలేషియస్ స్పిక్యూల్స్లో వీళ్ళు హెక్సక్టి నెలిడా అండ్ డైమోస్పంజియా ఇవి మనకి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. అంటే మనం ఆటోమేటిక్గా ఇందులో క్లాసిఫికేషన్ కూడా దీంట్లోనే ఈ యొక్క కంటకాల ఆధారంగానే మనం అంటే స్కెలిటన్
ఈజ్ మేడప్ ఆఫ్ స్పిక్యూల్స్ అని చెప్పి, అంటే శరీరం యొక్క నిర్మాణమైనటువంటిది కంటకాల చేతనే ఏర్పడే అవకాశం ఉందని చెప్పచ్చు. మరి దీని ఆధారంగానే మనం క్లాసిఫికేషన్ కూడా మనం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో క్లాస్ చూసినట్లయితే కాల్కేరియా, క్లాస్ వచ్చేసి కాల్కేరియా, హెక్సాక్నెలిడా అండ్ డైమోస్పంజియా అనేటువంటిది మనం చూద్దాం. మరి ఇందులో బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటిది ఇందులో కాల్కేరియా స్పిక్యూల్స్ అని చెప్పవచ్చు. అంటే ఎందుకు కాల్కేరియా స్పిక్యూల్స్ అని చెప్పి, అందులో కాల్షియం కార్బోనేట్, ఇట్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్లో మనం 3 టైప్ ఆఫ్ అని చెప్పి, వీటిలో పోరిఫేరా క్లాసిఫైడ్ డివైడెడ్ into 3 classes based on the type of spicules like skeleton. They are Calcarea and Hexactinellida and Dimospongia. ఇవన్నీ అనిపిస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ ఈజ్ Calcarea. Calcarea skeleton is formed of calcareous spicules. Skeleton is formed of calcareous spicules అని చెప్పవచ్చు. అంటే వాట్ ఈస్ calcareous? Calcareous means made up of, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాల్షియం కార్బోనేట్ CaCO3 and CO3 అని చెప్పవచ్చు. CaCO3 is made up of calcareous spicules. లాస్ట్ స్లైడ్ మే మనం చూసినటువంటి కాల్కేరియస్ అనేటువంటి కాల్షియం కార్బోనేట్, వెరీ ఇంపార్టెంట్, కాల్షియం కార్బోనేట్. ఆల్ ఆర్ మెరైన్. కాల్కేరియస్ క్లాసెస్లో ఫామ్ చేసినటువంటి అన్నీ కూడా జీవులు ఆల్ ఆర్ మెరైన్ అండ్ లివ్ ఇన్ స్లో వాటర్, లైక్ దే ఆర్ సాలిటరీ అండ్ కాలనల్. అంటే ఒంటరిగా కానీ సహనివేశంగా కూడా, కాలనికల్ మీన్స్ కాలనీ అంటుంటాం కదా, సహనివేశంగా కూడా ఉంటాయి. బాడీ ఈజ్ సిలిండ్రికల్. చూడండి బాడీ మొత్తం ఎలా ఉంది, సిలిండర్ ఆకారంలో మనకు కనిపిస్తుంది. కలర్డ్ స్పాంజెస్ లెస్ దాన్, మామూలుగా వీటిలో సైజ్ చూస్తే 15 సెంటీమీటర్ సైజ్, ఒక 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరగలుగుతుందని చెప్పవచ్చు. 15 సెంటీమీటర్ సైజ్. కెనాల్ సిస్టమ్ ఈజ్ ఆఫ్ ఆస్కనాయిడ్ టైప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్కనాయిడ్ రకపు, వీటిలో కుల్యా వ్యవస్థ ఉంటుంది. ఆస్కనాయిడ్ టైప్ అని చెప్పవచ్చు. కొన్నిట్లో సైకనాయిడ్ అని, ఆస్కనాయిడ్ సైకనాయిడ్ ఉంటుంది. కొన్నిట్లో లూకనాయిడ్ కూడా ఉండే అవకాశం. వీటిలో 3 types of canal system appear in Calcarea class. Ascanide, another name is cycanoid and leuconoid type of. For example, ఇందులో ఎగ్జాంపుల్స్గా మనం చెప్పినటువంటిది లుకోసలోనియా, క్లాత్రీనా, సైకాన్ అండ్ గ్రాన్షియా. ఎగ్జాంపుల్ లుకోసలోనియా, క్లాత్రీనా, సైకాన్ అండ్ గ్రాన్షియా. నెక్స్ట్ వన్ మనం డైమోస్పంజియా, క్లాస్ డైమోస్పంజియా. నెక్స్ట్ చూడండి డైమోస్పంజియా మోస్ట్లీ మెరైన్, అన్నీ కూడా సముద్ర జీవులు విత్ సమ్ ఫ్రెష్ వాటర్ అని చెప్పవచ్చు. బట్ కాల్కేరియేషన్ చూసినట్టయితే ఆల్ ఆర్ మెరైన్, బట్ డైమోస్పంజియా ఆర్ మోస్ట్లీ మెరైన్ విత్ సమ్ ఫ్రెష్ వాటర్ రిప్రజెంటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెరైన్ వాటర్లో ఉన్నటువంటి కూడా కొన్ని ఉండే అవకాశం ఉంటుంది. మరి వీటిలో స్కెలిటన్ ఈజ్ మామూలుగా ఐదర్ ఆబ్సెంట్ ఆర్ ప్రజెంట్గా మనం చూడవచ్చు. ఇది సిలేషియస్ స్పిక్యూల్స్ అని చెప్పు, అంటే చాలా స్పంజీ లాగా ఉంటుంది. మామూలుగా సున్నపు రాయి అనుకుంటే కాల్షియం కార్బోనేట్ చాలా హార్డ్గా ఉంటాయి. దీన్ని చూడడానికి చాలా కదిలించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది చూస్తే చాలా స్పంజీ టైప్ అనమాట, స్పంజీ మాదిరిగా ఉన్నటువంటిది. ఎందుకంటే దీంట్లో సిలేషియస్ ఇక్కడ చూడండి స్పిక్యూల్స్ నాట్ విత్ 6 రేస్ స్పాంజ్ నెట్వర్క్ ఆఫ్టర్. దీంట్లో ఎలాంటి కంటకాలు అంటే సిలేషియస్ స్పిక్యూల్స్ అనేటువంటి కంట, అంటే
సిలికా నిర్మితమైనటువంటి కంటకాలు ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీటిలో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కెనాల్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ రాగాన్ టైప్ అని చెప్పవచ్చు. రాగాన్ రకపు కుల్య వ్యవస్థ ఉంటుంది. కంప్లీట్లీ కెనాల్ సిస్టమ్ ఈజ్ రాగాన్ టైప్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్టయితే హెగ్జాక్టినెలిడా. థర్డ్ వన్ ఈజ్ హెగ్జాక్టినెలిడా. హెగ్జాక్టినెలిడా దే ఆర్ కాల్డ్ ఏమనొచ్చు గ్లాస్ రోప్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గాజు స్పంజిక అని చెప్పి వీటిని గ్లాస్ రోప్ అంటుంటారు. చూడడానికి కొంచెం సీసం మాదిరిగా కనిపిస్తుంది కదా, గ్లాస్ రోప్ అని ఇవ్వడం జరిగింది. ఇది మామూలుగా వీటిలలో ఫార్మ్డ్ బై 6 rays సిలీషియస్ పిక్యూల్స్. 6 rays ఉంటుంది అని ఏమంటారు ట్రయాక్సాన్ 6 raysed ట్రయాక్సాన్ సిలీషియస్ పిక్యూల్స్ అని చెప్పచ్చు. రేడియల్ సిమెట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో రేడియల్ సిమెట్రీ ఉంటుంది, వలయ సౌష్ఠవంగా కనిపించే అవకాశం ఉంది రేడియల్ సిమెట్రీ. నెక్స్ట్ వీటిలో మొత్తం కూడా అన్ని అడుగు భాగాన ఉంటుంది కాబట్టి దీన్ని బెంతిన్ మెరైన్ ఆర్గానిజం అంటే లోతైన సముద్ర జీవులు అని చెప్పారు. అంటే బెంతిన్ మెరైన్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇక్కడ ఇప్పుడు స్పిక్కిల్స్ విత్ 6 rays అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈజ్ గ్లాస్ రోప్ స్పంజ ఈజ్ కాల్డ్ ఎగ్జాంపుల్ హైలోనీమా అంటుంటుంది. హైలోనీమా దీని పేరు హైలోనీమా అని చెప్పవచ్చు. నెక్స్ట్ బౌల్గా ఉంటాయి, కొన్ని గిన్నె మాదిరిగా ఉంటాయి, దీన్ని బౌల్ స్పంజిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైరోనీమా. ఇంకొకటి కూడా ఉంటుంది యూప్లెక్టెల్లా కూడా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ యూప్లెక్టెల్లా అని చాలా మంచి పేరు ఉంది. దీన్ని వీనస్ ఫ్లవర్ బాస్కెట్ అంటుంటాయి. ఓకే, అవి నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. చూడండి ఇంకా క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ ఏంటి చూడండి. ఇది క్యాల్కేరియస్ కాల్షియం కార్బోనేట్ స్పిక్యూల్స్ అపియరెన్స్. ఇందులో స్పాంజీ నెట్వర్క్ ప్రజెంట్ ఇన్, ఎందుకంటే అంత సిలిషియస్ కాబట్టి సిలికా కంటకాలు ఉంటాయి. వీటిలో కూడా స్పిక్యూల్ 6 with 6 rays అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ అనేది రాస్తే సరిపోతుంది. వీటిలో నెక్స్ట్ ఇది అంతగా అవసరం లేదు. ఇది 3 type ఆఫ్. ఫస్ట్ వన్ చూసినట్టయితే కాల్కేరియా, సెకండ్ వన్ చూసినట్టయితే డైమోస్పంజియా అండ్ థర్డ్ టైప్ ఆఫ్ చూసినట్టయితే హెక్సాక్టినెలిడా. దీనికి గ్లాస్ రోప్ అని కూడా అంటే హెక్సా మీన్స్ 6 అంటుంటారు. 6 rays మాదిరిగా ఉంటాయి. కాబట్టి చూడండి ఇక్కడ స్పిక్యూల్స్ నాట్ ఇక్కడ చూడండి నాట్ విత్ 6 rays, హియర్ స్పిక్యూల్స్ విత్ 6 rays. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటిని హెక్సా మీన్స్ 6 అని గుర్తుపెట్టండి. 6 rays అంటే స్పిక్యూల్స్ విత్ 6 raysగా కనిపిస్తుంది. అంటే కంటకాలు అనేటువంటి 6 కిరణాలు అనేటువంటి పొడుచుకొచ్చినట్టుగా కనిపించడం జరుగుతుంది. దీంట్లో వీటిలో మాత్రం ఏముండదు, క్యాల్కేరియస్ దాంట్లో అలాంటివి ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఇంకా చూసినటువంటిది చూడండి. క్యాల్కేరియస్ స్పిక్యూల్స్ చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడాక హెక్సాక్టినెలిడా అన్న. హెక్సాలో 6 ఉంటాయి. అంటే ఇక్కడ హెక్సా ఇక్కడ చూడండి. హెక్సాక్టినెలిడాలో ఒక 6 rays 6 కిరణాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ చెప్పవచ్చు. 6 rays అంటే 6 కిరణాలు అంటే పుంజుకొచ్చినట్టుగా బయటకు కనపడుతుంది. ఇది కూడా సిలిషియస్ స్పిక్యూల్స్ అంటే సిలికాతో ఉన్నటువంటిది చెప్పవచ్చు. నెక్స్ట్ కొన్ని రకాల ఇక్కడ క్యాల్కేషన్లో చూసినట్లయితే వీటిలో డిఫరెంట్గా ఉన్నటువంటి కంటకాలు అనిపిస్తుంది. అంటే మోనో మీన్స్ ఒక్కటే వైపు ఉంటుందని మోనోలో చూస్తే దీన్ని మోనో ఆక్సాన్ అంటారు. 2 ఉంటాయి దాన్ని ఇక చూడండి, ఇటు 2 ఉంటాయి, కొన్ని ఇటు 2 దాని లేకపోతే 3 ఉంటాయి ట్రయాక్సాన్ అంటారు, 4 ఉంటే టెట్రాక్సాన్ అంటారు.
టెట్రాక్సాన్ అని చెప్పవచ్చు. ఇవన్నీ చాలా హార్డ్గా ఉంటాయి. కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3 కాల్షియం కార్బోనేట్ చేత ఏర్పడినటువంటిది అని చెప్పవచ్చు. అంటే మోనోఆక్సాన్ అంటే ఓన్లీ వన్ సైడ్ మాత్రం, అంటే నీడిల్ లైక్ షేప్ అని చెప్పవచ్చు. ట్రయాక్సాన్ మీన్స్ రేడియల్ కెనాల్లో కనిపిస్తుంది, రేడియల్ కెనాల్లో. టెట్రాక్సాన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, గ్రాస్టల్ కార్టెక్స్లో మనం చూడవచ్చు. రేడియల్ మీన్స్ 4 స్పిక్యూల్స్ ఆర్ అపియరెన్స్ అని చెప్పవచ్చు. 4 స్పిక్యూల్స్ ఇట్ ఫౌండ్ ఇట్ గ్రాస్టల్ కార్టెక్స్. ట్రయాక్సాన్ ఈజ్ present in radial canal. Monoxan present in the look like a needle but surface of the body. చూడండి, మోనోఆక్సాన్ అటువంటిది సర్ఫేస్ ఆఫ్ ద బాడీలో చూడవచ్చు. ఈ కాల్షియం కార్బోనేట్ ఏర్పడినటువంటిది. మరి ట్రయాక్సాన్ అనేటువంటి చూస్తుంటే రేడియల్ కెనాల్లో చూడవచ్చు, అంటే కిరణకులిలో చూడవచ్చు. మరి టెట్రాక్సాన్ అటువంటి చూసినట్టయితే దీనిలో టెట్రాలో చూసినట్టయితే గ్రాస్టల్ కార్టెక్స్ కానీ లేకపోతే స్పాంజోసీల్లో కానీ మనం చూడవచ్చు, ఈ స్పాంజోసీల్. నెక్స్ట్ ఇటు మామూలుగా ఇది ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో చూడండి, డైమోస్పాంజియా. డైమో అంటే ఇప్పుడు అని చెప్పినటువంటి దీంట్లో 6 రేస్ అనేటువంటి కంప్లీట్గా ఉండవు, మామూలుగా డిఫరెంట్గా ఉంటాయి వీటిలో. డైమోస్పాంజియా ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే స్పాంజిల్లా చెప్పవచ్చు. స్పాంజిల్లా దీన్ని ఫ్రెష్ వాటర్ స్పంజ్ అంటుంటారు. నెక్స్ట్ చాలానీలో కూడా చూడండి. చాలానీ మీన్స్ దీని ఏమంటారు డెడ్ మ్యాన్ ఫింగర్స్ అని కూడా వాటిలో కూడా స్పీకిల్స్ కనబడుతుంది. ఇందులో ఎగ్జాక్ట్ నెలలో కంపల్సరీ హెగ్జా అంటే 6 రేస్ ఉన్నటువంటి, ఇక్కడ 6 లేవు చూడండి. ఇక్కడ సింగిల్గా 1 అండ్ 1గా, ఇక్కడ 4గా సింగిల్గా, ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. 6గా అంతగా లేవు. కాబట్టి దీన్ని డైమోస్పాంజియా మోస్ట్లీ మెరైన్ బట్ సమ్ ఆర్ ఫ్రెష్ వాటర్కి ఎగ్జాంపుల్ స్పాంజిల్లా. బాగా గుర్తుపెట్టుకోండి. డైమోస్పాంజియాలో ఒకటి మాత్రం మంచినీటిలో ఉంటుంది, దాని పేరు స్పంజిల్లా అని చెప్పవచ్చు. ఫ్రెష్ వాటర్ స్పాంజ్ ఈజ్ కాల్డ్ స్పంజిల్లా. చలానియా అంటే కొన్ని క్లయోనా ఉంటాయి. క్లయోనా ఈజ్ పోరింగ్ స్పంజ్. యూక్లెప్టెల్లా లేకపోతే యూ స్పంజియా కూడా ఉంటాయి. యూ స్పంజియా ఎగ్జాంపుల్. యూ స్పంజియా మీన్స్ దీన్ని బాత్ స్పంజ్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ చెలైనా మీన్స్ డెడ్ మ్యాన్స్ ఫింగర్గా మనం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఇది ఇప్పుడు చెప్పినట్టు కొన్ని చూడండి, ఇది చాలా కాల్కేరియస్ స్పిక్యూల్స్ పర్ఫెక్ట్గా ఉన్నటువంటిది డయాగ్రామ్ చూడండి. వీటిని మోనోఆక్సాన్, ట్రయాక్సాన్ అనేటువంటి మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఇది స్పిక్యుల్లో ఉన్నటువంటిది, అంటే కంటకాల్లో ఉన్నటువంటిది. చూడండి, ఎటు చివర చూసినా కంపల్సరీ. ఇప్పుడు ట్రయాక్సాన్ తీసుకున్నాం, ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉంది, ఇక్కడ ఒక న్యూక్లియస్, ఇక్కడ ఒక న్యూక్లియస్. చివరిలో అంటే ట్రైరేడియల్ స్పిక్యుల్లో కూడా చివర ఏమున్నాయి, చిన్న చిన్న కేంద్రకాలు అనేటువంటివి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వీటిలో చూసినట్టయితే మోనాక్స్. ఇది చూడండి, ఇది మీరు కోయినోసైట్ కనాల్ ఏంటి, ఇక్కడ కోయినో మీన్స్ వీటిలో కంపల్సరీ ఫ్లాజెల్లా ఉంటుంది, ఒక కొరడా వంటి ఫ్లాజెల్లా ఉంటుంది. దీన్ని కోయినోసైట్ అంటారు. ఇది ఫ్లాజెల్లా ఉంటుంది, లోపల వైపు కేంద్రకం ఉంటుంది. మరి కోయినోసైట్ మెయిన్లీ ఇంపార్టెంట్ చూసినట్టయితే వీటిలో ఫ్లాజెల్లా కన్సిస్ట్ ఆఫ్ 9+2 కాంట్రాక్టల్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. కంపల్సరీ ఫ్లాజెల్లాలో 9+2 ఈజ్ ఈక్వల్ 11 అని చెప్పవచ్చు. వీటిలో కాంట్రాక్టల్ ఫైబర్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవసరమైనటువంటి ఆహారాన్ని లోపలికి వడపోతేసిలో పంపించడము, మరి కొన్ని వేస్ట్గా ఉన్నటువంటివి బయటికి పంపించడంలో, బీజకణాలను గ్యామెట్స్లో కూడా అన్నిట్లో ఈ కోయినోసైట్ల యొక్క చాలా ఉంటుందన్నమాట. అంటే ఇది బిగ్ ఇన్ సైజ్, అరేంజ్ ఇన్ లాస్ లేయర్ అప్ ఆన్ ద మీసెన్కైమ్ అని చెప్పవచ్చు. ఇట్ వాస్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడవచ్చు వీటిని. ఇంపార్టెంట్గా ఇంట్లో ఏమేమి ఉంటాయంటే నెక్స్ట్ స్లైడ్లో మనం ఏమేమి ఉంటాయో అది కంపల్సరీ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా చూడండి, ఫుడ్ వ్యాక్యూల్ కనిపిస్తుంది, ఆహార రిక్తిక అనొచ్చు. నెక్స్ట్ వీటిలో ఒక్కొక్కటి చూడండి, పిగ్మెంట్ ఏం పనిచేస్తుంది,
మామూలుగా స్పంజీ కలువ అనేటువంటిది సముద్రంలో ఉంటాయి కదా, అంటే కాబట్టి వీటిలో పిగ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే కొయినోసైట్ త్రో దేర్ సూడోపోడియా అండ్ ఆల్సో డ్యామేజ్ టిష్యూ ఈజ్ కాల్డ్ ఫాగోసైటాసిస్. హియర్ కలర్ ఫార్మేషన్ చేయడానికి ఉంటుంది, దాని ఏమంటారు క్రోమోఫాస్ట్. దీని పిగ్మెంట్ అమీబాయిడ్ అని చెప్పొచ్చు. దీన్ని క్రోమో మీన్స్ పిగ్మెంట్ అని చెప్పు, అంటే పిగ్మెంట్ కలర్ని ఇస్తుంది. క్రోమోసైటిస్గా పిగ్మెంట్ అమీబాయిడ్ అని చెప్పవచ్చు. దిస్ కాల్డ్ గివ్ ద కలర్ ఆఫ్ స్పంజ్. అంటే సమ్ యాష్ కలర్లో ఉంటాయి, కొన్ని గ్లాస్ రోప్ ఉంటాయి, కొన్ని బ్లాక్ బ్రౌన్ కలర్, అంటే కలర్ అనేటువంటిది ఏర్పరచు. కొన్ని ఆరెంజ్ కలర్లో ఉంటాయి, కొన్ని ఎల్లో కూడా కనిపిస్తాయి. దానికి కానంటే పిగ్మెంట్ని ఇచ్చేటువంటివి కొన్ని సెల్స్ ఉండే అవకాశం. మరి కొన్ని రకాల ఫాగోసైట్ అనేటువంటి చెప్పిన ఫాగోసైట్ అయి ఉంటాయి. కొన్ని ఫాగోసైట్ మీన్స్ వీటిని ఏమంటారు సూడోపోడియా అని చెప్పవచ్చు. వీటిని నెక్స్ట్ డ్యామేజ్ టిష్యూని బయట పంపించే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రోసోఫైల్ చూడండి. ప్రోసోఫైల్ అనేటువంటిది మనకు ఒకటి కనిపిస్తుంది. ప్రోసోఫైల్, ఫుడ్ వ్యాకిల్, పిగ్మెంట్స్ అండ్ అనదర్ వన్ ఇది కోయినోసైట్ సెల్స్ అండ్ ట్రైస్పిక్యూల్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ కొలినోసైట్, వీటిని కూడా అంటారు కొలినోసైట్ సెల్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఈ రోల్ కొయినోసైట్ సెల్స్ అనేటువంటిది థిన్ అండ్ లాంగ్ విత్ బ్రాంచ్డ్ సూడోపోడియా. ఆల్ ద సూడోపోడియా ఫామ్ ఏ నెట్ ఫామ్, అంటే ఒక వల మాదిరిగా ఏర్పరిచి నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్. దిస్ ఆర్ మీసెంకైమల్ కనెక్టివ్ టిష్యూ సెల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మీసెంకైమ్ అంటే మధ్య భ్రూణ కణజాలం అని చెప్పిన కదా, ఆ కణజాలం మధ్యలో ఉన్నటువంటిది ఇది. అది కోయినోసైట్ కణాలు అని చెప్పవచ్చు. వీటిలో చాలా ఉంటాయి. కోయినోసైట్లు, ఆర్కియోసైట్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ క్రోమోసైట్ ఉంటాయి, ఇంకా ప్రోటో ఉంటుంది. నెక్స్ట్ పిగ్మెంట్ ఫామ్ చేస్తుందని చెప్పిన దాన్ని క్రోమటోసైట్ అని చెప్పవచ్చు. ఇంకోటి మయోసైట్స్. ఇవన్నీ కూడా చాలా రకాల సెల్స్ అనేవి ఉంటాయి. వాటి యొక్క డ్యూటీ ఏం పనిచేస్తుంది అది. కొన్ని గ్లాండ్ కూడా ఉంటాయి, సమ్ టైప్ ఆఫ్ గ్లాండ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీటి గ్లాండ్ సెక్రీషన్గా చెప్పవచ్చు. వీటిలో అటాచ్మెంట్ ఆఫ్ స్పాంజ్ టు ద సబ్స్ట్రాంట్ అని చెప్పవచ్చు. అంటే స్పాంజెస్ ఆర్ నాట్ ఫ్రీ అడల్ట్ అనేటువంటి పొరాలజీ అనేటువంటిది మూమెంట్ ఉండవు, కాబట్టి కొన్ని అధస్థలానికి అంతి పెట్టుకునేటప్పుడు ఏమవుతుంది, కొంచెం జెల్లీలాగా సమ్ పిగ్మెంట్ను స్రవించాలి అంటే కంపల్సరీలో గ్లాండ్ ఉంటాయి. అది అటాచ్డ్ ఆఫ్ స్పాంజ్ టు ద సబ్స్ట్రాంట్ అని చెప్పవచ్చు. సెక్రెట్ స్లిమ్మీ మీన్స్ ఏమంటారు, బాగా జిగురుతో ఉన్నటువంటిది. అది అధస్థలానికి అంటి పెట్టుకునే విధంగా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని వీటిలో సమ్ కెనాల్ సిస్టమ్ చెప్పిన అది నేను రేపు పూర్తిగా చెప్తాను. ఈరోజు మాత్రం కొంచెం ఇది ఇంట్రడక్షన్గా చూసుకోండి. టైప్స్ ఆఫ్ స్పాంజ్ స్ట్రక్చర్లు చూసినట్టే కొన్ని టైప్స్ అని చెప్పిన ఆస్కనాయిడ్, సైకనాయిడ్, లూకనాయిడ్. ఆస్కనాయిడ్ టైప్ అనేటువంటిది పైన చూడండి, ఈ టైప్ ఏమండి ఆస్కనాయిడ్, ఇది సైకనాయిడ్, ఇది లూకనాయిడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఎందుకు వీటిలో కెనాల్ సిస్టమ్ అన్ని పనులు చేస్తుందని చెప్పవచ్చు. మనం జనరల్ క్యారెక్టర్లో చదవడం జరిగింది. కెనాల్ సిస్టమ్, water circular system of sponge is called canal system. It helps for the food occupation and respiratory gas exchange and excretion. చూడండి, శ్వాసక్రియకు, ఆహార సేకరణకు, విసర్జనకు అన్ని పనులు చేస్తుంది. కాబట్టి ఈ కెనాల్ సిస్టమ్ కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీ ఇయర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి వీటిలో కొన్ని 3 టైప్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఉంది. ఇంకొకటి రాగాన్ టైప్ కెనాల్ సిస్టమ్ కూడా ఉంటుంది. అది లార్వా స్టేజ్లో మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఆస్కానాయిడ్ టైప్ కెనాల్ సిస్టమ్ మామూలుగా ఎగ్జాంపుల్గా మనం ఏమనొచ్చు లూకోసలోనియా. ఎగ్జాంపుల్ ఇస్ లూకోసలోనియాలో మనం ఇది ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఇంకోటి స్పాంజోసీల్ అంటుంటే ఆస్కానాయిడ్లో ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్ చూసినట్టయితే వీటిలలో ఎలా అంటే ఎక్స్క్రిటరీ వాటర్, ఆస్ట్రియా, స్పాంజోసిల్, ఆస్క్యులం, అవుట్ వాటర్ అనేది మాత్రం సింపుల్గా ఉంటుంది అనేవి ఆస్కానాయిడ్ అనొచ్చు వీటిని. నెక్స్ట్ సైకనాయిడ్ టైప్గా ఉన్నటువంటిది కూడా ఉంటుంది. వీటిలో సైకనాయిడ్ టైప్ కుల్య వ్యవస్థ అనేటువంటిది మనం చూడవచ్చు. సైకనాయిడ్లో వచ్చినటువంటిది ఎగ్జాంపుల్ స్పాంజిల్లా. దీని ఎగ్జాంపుల్ స్పాంజిల్లా అని చెప్పవచ్చు. వీటిలో స్పాంజిల్లాలో చూసినట్లయితే సైకనాయిడ్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ లూకనాయిడ్ టైప్లో మనం చూసినట్టయితే లూకనాయిడ్ రకమైనటువంటిది కొన్ని రకాల జీవులు అంటే 3 టైప్స్ ఆఫ్ లూకనాయిడ్ మనం చూడవచ్చు. వీటిలో లూకనాయిడ్ టైప్ ఆఫ్ చూసినట్టయితే వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆస్ట్రియా అండ్ ఇన్కరెక్ట్ కెనాల్ అండ్ ప్రోసోఫైల్ ఫ్లాజెల్లేటెడ్ ఛాంబర్స్ అండ్ సమ్ ఆఫ్ ఎక్సలెంట్ కెనాల్ అండ్ ఆస్క్యులం అవుట్ గోయింగ్ వాటర్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. వీటిలో ఎగ్జాంపుల్ చూస్తుంటే జియోడియా ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని రకాలైనటువంటిది స్పాంజిల్లాలో కూడా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ అంటే లూకనాయిడ్ అనేటువంటిది స్పాంజిల్లా అండ్ సమ్ జియోడినా ఎగ్జాంపుల్ ఆర్ స్పాంజిల్లా అండ్ జియోడినా ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. సమ్ టైప్ ఆఫ్ ఇంకోటి రాగాన్ టైప్ ఉంటుంది. డిప్లాయిడ్ అనేటువంటిది మనం స్టార్టింగ్ చెప్పిన కొన్ని రకమైనటువంటిది లార్వా స్టేజెస్ కూడా ఉంటాయి వీళ్ళలో. అవేంటి చూద్దాం. ఇది చూడండి, నేను కోయినోసైట్ సెల్ అని చెప్పిన చూడండి. ఇది అసలైన స్ట్రక్చర్ ఇదన్నమాట. కోయినోసైట్ సెల్ గురించి రాయండి. వీటిని కషాభయుత కణం కూడా అంటుంటారు. కషాభయుత కణం గురించి రాయనంటే దీని గురించి రాయండి. కోయినోసైట్ సెల్స్లో చూసినట్టయితే మెయిన్లీ దానిలో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ నుంచి స్ట్రైట్గా ఒక వెపన్ లైక్ స్ట్రక్చర్ ఇసుకోవాలి. మామూలుగా ఫ్లాజెల్లం అంటుంది, దీన్ని కషాభ కణాలు అంటుంటారు. వీళ్ళు 2 టైప్ ఉంటుంది. మెయిన్లీగా చూడండి వ్యాక్యూల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సైటోప్లాజం, సెల్ మెంబ్రేన్. ఇక్కడ చూడండి బాడీ ఈ విధంగా వచ్చేసి దీన్ని ఏమంటారంటే కాలర్, నెక్ మాదిరిగా ఉంటుంది. దీన్ని ఏమంటారు కాలర్ అనొచ్చు. కింద వచ్చేటువంటిది దీన్ని ఏమంటారు సెల్ మెంబ్రేన్ అనేటువంటిది బేసల్ గ్రాన్యూల్ అనేవి లోపల కనిపిస్తుంటాయి. అండ్ అంటే గల్జీ ఆపరేటర్స్ ఉంటాయి, ఫుడ్ వ్యాక్యూల్ ఉంటాయి, రెటిక్యులర్ కాలర్ కూడా ఉంటుంది, ఫుడ్ పార్టికల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ నుంచి వచ్చేది ఈ యొక్క ఫ్లాజెల్ మీన్స్ ఈ యొక్క కషాభం అంటుంటారు. కాబట్టి దీన్ని ఏమంటారు కోయినోసైట్ అంటారు. కోయినోసైట్ కణాల్లో మెయిన్లీగా ఫ్లాజెల్లం ఉంటుంది. బాగా గుర్తుపెట్టు. కోయినోసైట్ అంటే ఇందులో మైట్రోకాండియన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మూమెంట్ బాగా ఫ్లాజెల్లకు ఏటీపీ బాగా అవసరం కాబట్టి కంపల్సరీ ఈ యొక్క మైట్రోకాండియల్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాగోజోమ్స్ కూడా ఉంటాయి. ఫ్యాగోజోమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తుంది ఈ యొక్క కణాలను ఇప్పుడు చెప్పినటువంటి డిఫరెంట్ డ్యూటీ చేస్తుందని చెప్పినా కదా, వాటిల్లోనే ఇది ఒక పని చేస్తుంది చెప్పంటే ఫాగోసైట్ అనేటువంటి ఫాగోసైట్ కలెక్షన్ ఫుడ్ ఫ్రమ్ ద కోయినోసైట్ త్రో దేర్ సూడోపోడియా విత్ ఆల్సో ఎక్స్క్రిట్ అండ్ డ్యామేజ్ టిష్యూ అని చెప్పవచ్చు. ఇంకా ఏం పని చేస్తుంది ఎక్స్క్రిట్ అండ్ డ్యామేజ్ టిష్యూలో కూడా ఈ చాలా ఇప్పుడు ఫాగోసైట్ అనేటువంటిది వీటిలో
జీర్ణ వ్యవస్థ అంటే అంతరంగ జరగడం వల్ల వీటిలో ఫాగోసైట్ అనేటువంటి బాగా పాత్ర వహిస్తుంది. చూడండి గల్జీ ఆపరేటర్స్ ఉంటాయి. మైట్రోకాండ్రియా ఏటీపీ ఫార్మేషన్కి న్యూక్లియస్ నుంచి ఇప్పుడు వీటిలో చిన్న చిన్న గ్రాన్యుల్ లాగా ఉన్నటువంటివి కూడా కనిపిస్తున్నాయి. వీటిని ఏమనొచ్చు అంటే వెస్క్యూల్స్ అని చెప్పవచ్చు. సైటోప్లాజం అనేది బాగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే దీన్ని కోలర్ అని కూడా చెప్పవచ్చు. ఈ షార్ట్ క్వశ్చన్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. జస్ట్ చూడండి దీని అసెక్షువల్ మీన్స్ వీటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది చెప్పవచ్చు. ఇంట్లో asexual reproduction occurs in మెయిన్లీగా బడ్డింగ్ అని చెప్పచ్చు. బడ్డింగ్ ఇక్కడ చూడండి బడ్డింగ్. ద బడ్డింగ్ డెవలప్ ఫ్రమ్ ద బేస్డ్ ఆన్ ద అవుట్ గ్రోత్ అని. ఇక్కడ చూడండి చిన్న చిన్న మొగ్గలు కనిపిస్తున్నాయి. వీటిని అవుట్ గ్రోయింగ్ అంటారు. వీటిని ఓకే. Asexual reproduction occurs by budding. The bud developed from the based on the outgrowth. Fully growth bud may be remain attached with the parent or its denatured from the parent and form a new sponges. New sponges అని చెప్పవచ్చు. నెక్స్ట్ వీళ్ళు చూడండి ఇంకోటి సమ్ గ్యామెల్స్ క్లోజ్. గ్యామెల్స్ ఆల్సో అపియరెన్స్ కొన్నిట్లో ఫ్రాగ్మెంట్ కూడా వెన్ డివైడెడ్ స్పీసీస్ బై స్పాంజీ విత్ ఏ ఫ్రీ ఫ్లోటింగ్ విత్ ద వాటర్ కాలమ్ కమ్ టుగెదర్ ఫ్రమ్ ది స్పాంజీ దెమ్సెల్వ్స్. అండ్ బడ్డింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా జరుగుతుంది. సెక్షువల్లో ఎక్కువగా బడ్డింగ్ అంటే న్యూ బడ్ అనేది ఏర్పడడం. న్యూ బడ్ అనేటువంటిది చివరికి ఏమవుతుందంటే పేరెంట్ ఎంట్రీ ఫ్రమ్ ద స్పాంజెస్ న్యూ స్పాంజెస్గా ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ సమ్ సెక్షువల్గా రీప్రొడక్షన్ అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. ఇది లాంగ్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపటి ఎపిసోడ్లో మనం చూద్దాం. బట్ కొంచెం చదివి పెట్టుకుంటే మంచిది. కంపల్సరీ వీటిలో సెక్షువల్ రీప్రొడక్షన్ చూసినట్టే దీనిలో సైఫా ఈజ్ హెర్మాప్రోడైట్ అంట. హెర్మాప్రోడైట్ మీన్స్ ఇందులో గోనైడ్స్ absent gametes like a ovum sperm are produced by the archaeocyst or mesoglea. The ovum remains in the wall of the radial canal but the sperms release into water. Sperm is result into water. ఇక్కడ మీకు లార్వా స్టేజెస్ ఏంటి చూడండి. ఇక్కడ యాంపీ బ్లాస్టులు ఫస్ట్ ఎగ్. ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూడవచ్చు. ఇక్కడ 8 సెల్ స్టేజ్ 16 సెల్ స్టేజ్ అండ్ సొమాటోబ్లాస్ట్ ఆర్ అపియరెన్స్. హియర్ యాంపీ అంటుంటారు. యాంపీ మీన్స్ ఈ యొక్క స్టేజ్లో మనం సమ్ ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ ఉంటాయి. పైవైపు సగం ఒక తిరిగి ఉంది, సగం ఒక తిరిగి ఉంది. చూడండి ఫ్లాజెల్లేటెడ్ సెల్ దీని ఏమంటారు కషాభయుత కణాలు ఉంటాయి. కింద వచ్చే గ్రాన్యులార్ సెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అండ్ గ్రాన్యులేటెడ్ సెల్ ఈజ్ కాల్డ్ ఏమంటారు యాంపీ బ్లాస్టులా. యాంపీ బ్లాస్టులా చూడండి చివరికి ఈ గ్రాన్యులేటెడ్ సెల్స్ అనేటువంటి అప్పర్గా పోతుంటాయి. యాంపీ అంటే రెండు ఉంటాయి. మనం మామూలుగా యాంపీ అంటే వాటర్లో భూమి మీద అంటే యాంఫీబియన్స్ అంటాం కదా. వీటిలో కూడా సమ్ ఫ్లాజెల్లా ఉంటుంది, మూమెంట్ సెల్స్ ఉంటాయి, కొన్ని గ్రాన్యులార్ సెల్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా గ్రాన్యులార్ సెల్స్ అనేది అప్పర్గా పోతుంటాయి. నెక్స్ట్ కింది వైపు వచ్చిన ఫ్లాజెల్లేట్ సెల్స్ డౌన్ ఫెదర్లో వచ్చే అవకాశం ఉంది. దీని ఏమంటే ఇన్వాజినేషన్ అంటుంటారు. ఇన్వాజినేషన్. ఓకే నెక్స్ట్ బ్లాస్టులా అంటే ఫిక్సేషన్ ఇంటూ సెక్షన్. నెక్స్ట్ తర్వాతకి వీటిలో రేడియల్ కెనాల్ అండ్ ఆస్ట్రియా అనేటువంటి ఫామ్ కూడా పెద్ద రంధ్రాన్ని ఏమని చెప్పిన ఆస్క్యులర్ మరి ముళ్ళలాగా అనిపిస్తుంది. దీని ఏమంటారు ఈ యొక్క స్పీక్యూల్స్ అంటే కంటకాలు అని చెప్పవచ్చు. ఇవన్నీ ఫార్మేషన్ అవుతుంది ఈ విధంగా. ఓకే నెక్స్ట్
నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో మనం దీని గురించి కూడా కంప్లీట్గా చూద్దాం మరి. ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఇందులో క్లాసిఫికేషన్ బాగా అడుగుతారు. ఈ క్యాల్కేరియా, డైమోస్పాంజియా, హెక్సాక్టినెలిడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో షార్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం. నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క ఇది కైనోసైట్ కణాలు చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని కషాభహిత కణాలను కూడా చెప్తుంటారు. ఇది చాలా షార్ట్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కెనాల్ సిస్టమ్, ఇది ఇంకా పూర్తి కాలేదు. కెనాల్ సిస్టమ్ నేను రేపటి ఎపిసోడ్లో చెప్తాను, ఇది పూర్తి చూసుకోండి. ఇంకా జనరల్ క్యారెక్టర్లో కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది కూడా సమ్ స్ట్రక్చర్ చూసినట్టయితే వీటిలో సైకాన్ స్ట్రక్చర్ అనేటువంటి పూర్తిగా స్కైఫా ఎక్సోజీనస్ బడ్డింగ్ ఏ విధంగా జరుగుతుంది అవన్నీ కూడా మీరు చూసుకో. బడ్డింగ్ మీన్స్ ఎసెక్షువల్గా మనం బడ్డింగ్ టైప్ కూడా చూసుకోండి. ఓకే, ఇవి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇప్పుడు కూడా అడిగేటువంటి క్వశ్చన్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అంటే డెవలప్మెంట్ ఆఫ్ స్పికిల్స్ ఏ విధంగా జరుగుతుంది, అరేంజ్మెంట్ ఆఫ్ స్పికిల్స్ అండ్ సమ్ స్కెలిటన్ స్పికిల్స్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది, అమీబోసైట్స్ అనే ఏ విధంగా ఏర్పడతాయి, ఇవన్నీ కూడా చదువుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. రేపటి క్లాస్ కలుస్తాం.